అన్న ఈ హిందీ విద్యాలయం స్కూలు ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో బంద్ అయింది, అసలు ఎందుకు బంద్ అయింది, నీకు దాని గురించి ఏమన్నా వివరాలు చెప్పండి. నమస్కారం. ఫస్ట్గా మొదట మీకు మా తొలి వెలుగు ఛానల్కి నమస్కారం. అలాగే మా మిత్రులకు కూడా వచ్చినందుకు చాలా వారికి కూడా ధన్యవాదాలు. నేను ఇక్కడ పూర్వ విద్యార్థిని. ఇది 1818లో ప్రారంభం అన్నట్టు బోర్డు మీద ఉండే. నేను 77 నుంచి 87 వరకు నేను ఇక్కడే చదువుకున్న 10 సంవత్సరాలు. మా అన్నయ్య వాళ్ళు, ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఇదే స్కూల్లో చదివినారు. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు కలెక్టర్లు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు కూడా అయినా రికార్డు ఉంది. స్కూల్ది చాలా పురాతనమైన స్కూల్ సికింద్రాబాద్లో. హిందీ విద్యాలయ మరియు కన్య విద్యాలయ 2 భాగాలు ఇక్కడ స్కూల్ నిర్వహించేది. ఇటువైపు వచ్చేది హిందీ క్లాసు, ఇటువైపు వచ్చి తెలుగు క్లాసు ఉండేది. ఇక్కడ పెద్ద హాల్ ఉంటుండే, ఆడిటోరియం మాదిరిగా. ఇక్కడ లోపల సినిమాలు కూడా నడిపిస్తుండే, క్లాసెస్ కూడా జరుగుతుండే. ఇక్కడ పెద్ద ఆడిటోరియం ఉండే. ఇక్కడ ఏదైనా 15th ఆగస్ట్ కానీ 26 జనవరి కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ వేదికగా ఉండి ఇక్కడ నుంచి మంచి ప్రసంగాలు, పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళు. ఇదంతా గ్రౌండ్ ఉండే, కూడా రాగి చెట్టు ఉండే పెద్దది. ఇప్పుడు అది తీసేసారు. కాబట్టి ఈ స్కూల్ని ఇంత పెద్ద జాగా ఈ సిటీలో, హాట్ సిటీలో, దీన్ని పట్టించుకొని గవర్నమెంట్ ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత పెద్ద స్కూలు పక్కన పడి ఉన్నదంటే బాధాకరమైన విషయం. 100% ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ప్లేస్. కొన్ని వేల మంది ఈ స్కూల్కి నల్లగుట్ట, పార్సిగుట్ట, మషీరాబాద్, బోలక్పూర్, కవాడిగూడ, దోమల్గూడ ఈ ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ స్కూల్ అంత ప్రత్యేకమైంది, అంత ప్రత్యేకంగా మంచి చదువు ఉండే ఈ స్కూల్లో. అప్పట్లో మా శాస్త్రి సార్ ఉండే, యాదగిరి సార్ ఉండే, శర్మ సార్ ఉండే, కమలా టీచర్ ఉండే, అన్నపూర్ణ టీచర్ ఉండే. వాళ్ళ విద్య చాలా బాగుండే. శాస్త్రి సార్ ఉండే. వాళ్ళు చదువు చెప్తే మాత్రం పక్కా ఇట్లా బల్ల గుద్దినట్టు ఉంటుండే, అంత మంచి. రాజారత్నం సార్ ఉండే తెలుగు. వాళ్ళంతా కూడా మంచి పండితులు. వారి వాళ్ళ కింద చదవడం కూడా మా అదృష్టం. కానీ ఈరోజు ఈ స్కూల్ని చూస్తుంటే మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఇంత పెద్ద ప్లేస్ని ఎట్లా వదిలేస్తారు? అసలు ఇది ఎవరి సమక్షంలో ఉందో అర్థమవుతలేదు. మరి ఇది ఎవరి అండర్లో ఉంది? ఇది తక్షణం గవర్నమెంట్ పట్టించుకొని, ఇక్కడ శాసనసభ్యులు పట్టించుకొని దీన్ని పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్ళీ అదే స్కూల్గా తీర్చిదిద్దాలని ఇక్కడ స్థానికులు అందరూ మేము కోరుచున్నాము. ఏ క్లాస్ వరకు ఇది 1st నుంచి 10th వరకు ఉండే. 2 మీడియంలు ఉండే, హిందీ మీడియం ఉండే, తెలుగు మీడియం ఉండే. హిందీ అప్పుడు మిలిటరీ పిల్లలు వచ్చి చదివేవారు. దీనిలో 2 ట్రక్కులు వస్తుండే రోజు, పొద్దున సాయంత్రం తీసుకొస్తుండే, తీసుకుపోతుండే. అంత వైభవం గల స్కూల్ ఇది. ఈరోజు దీన్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. మరి దీన్ని పట్టించుకొని కొన్ని వేల మందిని తీర్చిదిద్దినట్టు, కొన్ని వేల మంది చదువుకొని ఎంతోమంది ఉత్తీర్ణులు ఇక్కడ నుంచి ఉన్నతమైన స్థానంలో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు దీన్ని చూస్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. స్కూల్ గతి ఏమైంది? ఇది అసలు ఇది ఎవరి అండర్లో ఉంది? అసలు దీన్ని ఎవరు చూస్తున్నారు? దీని బాగోగులు ఎవరి దగ్గర ఉంది? చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. చాలా అధ్వాన స్థితి దాటిపోయింది. లోపల అప్పుడు చెప్పిన బల్లలు అట్లనే ఉన్నాయి, ఆ పెద్ద బల్లలు అట్లనే ఉన్నాయి. వాటిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా పెద్ద బల్లలు అట్లనే ఉన్నాయి ఇప్పటికి కూడా. అది సార్ ముందు ఉండేవి ఆ బల్లలు. ఇవాళ ఇప్పుడు ఆ బల్ల చేయించాలంటే 15,000 కావాలి, 20,000 అయినా కూడా ఆ బల్ల కాదు. అటువంటి బల్లలు ఇంకా ఉన్నాయి. కానీ దీన్ని తక్షణం పట్టించుకొని గవర్నమెంట్ దీనికి పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కాలేజ్ అయినా పర్వాలేదు, ప్రభుత్వ కాలేజీ నిర్మించి మళ్ళీ ఉపయోగపడేలా దీన్ని మధ్యతరగతి, ఇప్పుడు బన్స్లాల్పేట ఉంది, కబడ్డీ కూడా ఉంది, ఇప్పటికి కూడా మధ్యతరగతి పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలని మళ్ళీ దీన్ని పూర్వం తీసుకొచ్చి తీర్చిదిద్ది 1st నుంచి 10th వరకు, అలాగే అవసరమైతే కాలేజీ కూడా ఇక్కడ నిర్మిస్తే ఇంకా బాగుంటుందని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇది తక్షణం త్వరలో ఈ పని చేయాలని మేము కోరుకుంటున్నాం. మా తొలి వెలుగు ఛానల్కి ఈ అవకాశం ఇచ్చిన మీకు, మీ ఛానల్ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.